హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్‌లో సింపుల్‌గా, టేస్టీగా బీట్రూట్‌తో పచ్చడి అయితే చేసి చూపియబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఒక్కసారి అయితే ఎలా చేస్తున్నానో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే బీట్రూట్ పచ్చడి కోసం అయితే ఒక బీట్రూట్ అయితే తీసుకున్నానండి. అప్పర్ పార్ట్ అండ్ డౌన్ పార్ట్ అయితే కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం దానిపైన ఉన్న స్కిన్ అంతా తీసేయాలి. తీసేసి మళ్ళీ అయితే ఒకసారి వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. బీట్రూట్ అనేది కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి ఏంటంటే ఈజీగా మగ్గిపోయి మనకి త్వరగా అయిపోతుంది పచ్చడి అనేది. మీకు కావాలనుకుంటే తురుముకోవచ్చు కూడా అండి. ఇలా అయితే చిన్న చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకున్నాను. ఈ బీట్రూట్ పచ్చడి కోసం అయితే నేను ఎండుమిర్చి వాడుతున్నానండి. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎండుమిర్చితో చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, పచ్చిమిర్చితో ఒక టేస్ట్ వస్తుంది. మీకు కనుక టేస్టీగా తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎండుమిర్చే వాడటానికి ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో దినుసులు అనేది వేసుకోవాలండి. దినుసులు అనేది మరీ ఎక్కువ వేసుకుంటే కూడా మీకు బీట్రూట్ టేస్ట్ అనేది తెలియదు. సో ఈ పచ్చడికి ఏంటంటే దినుసులు అనేది జస్ట్ వేయనట్టు వేయాలి. అంటే మనకి ఇంట్లో చిన్న స్పూన్స్ ఉంటాయి కదండి, ఆ స్పూన్తో వేసుకోండి. ఇట్లాంటి దినుసులు అనేవి జస్ట్ 5-6 మెంతులు వేసుకోండి. ఫస్ట్ మెంతులు వేసేసుకున్న తర్వాత దాంట్లో చిన్న స్పూన్తో 1 స్పూన్ ఏమో పచ్చెనపప్పు వేయండి. మినపప్పు వేయండి ఇంకో 1 స్పూన్. దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక 1 స్పూన్ ఏమో ధనియాలు కూడా వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దినుసులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అర్థమైంది కదండి. దీంట్లో మనం పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకున్నాము తక్కువ పోర్షన్లో. ఒక బీట్రూట్‌కి మెజర్‌మెంట్ చెప్తున్నానండి నేను. ఇలా అయితే దినుసులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా! ఇలా వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 8 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. బీట్రూట్ పచ్చడి కొంచెం ఘాటుగా ఉంటేనే బావుంటుంది. ఎందుకంటే బీట్రూట్ అనేది కొంచెం స్వీట్‌గా ఉంటుంది అండ్ కొంచెం చప్పగా ఉంటుంది కదా! సో మనం ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బా వస్తుంది. ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత దినుసులన్నీ తీసేసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో ఇంకో 1 స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని కట్ చేసి బీట్రూట్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. అంటే మనకి ముక్క అనేది మెత్తబడిన తర్వాత ఇంకా కొంచెం వేపుకుంటే మనకు అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. అప్పుడే బీట్రూట్ అనేది లోపల వరకు మగ్గి మనకి తినేటప్పుడు పచ్చి స్మెల్ లేకుండా బీట్రూట్ ఫ్లేవర్ అనేది లేకుండా ఉంటుందండి. ఎందుకంటే బీట్రూట్ కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా! ఫ్లేవర్‌ఫుల్‌గా రావాలంటే వీడియోలో చూపిస్తున్నట్టు అలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా అండి అలా. ప్రెస్ చేస్తే మనకు ముక్క అనేది మెత్తగా ఉండాలి. మనం ఈ వేపుకునే దాన్ని బట్టి బీట్రూట్ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, బాగా వేగాలి బీట్రూట్ ముక్కలనేవి. ఇప్పుడైతే దీంట్లో ఒక చిన్న కప్‌తో అయితే పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఎటు పండగలు అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా పచ్చి కొబ్బరితో చేసుకోండి. బీట్రూట్ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. మీకు గనుక పచ్చి కొబ్బరి లేదనుకోండి పర్లేదు, స్కిప్ చేయొచ్చు. బట్ పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. అచ్చం ఏమో ఇట్లా బీట్రూట్‌తో వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే మీకు కుదిరినట్టయితే 2 ట్రై చేయండి మీకు కుదిరినప్పుడల్లా. ఇప్పుడు దీంట్లో చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయితే వాష్ చేసుకొని వేసుకున్నానండి. కొంచెం లైట్‌గా కొత్తిమీర వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి. మనకి కొబ్బరి అనేది కొంచెం లైట్‌గా మగ్గితే సరిపోతుంది. అంటే ఆ వేడికి మగ్గితే సరిపోతుంది. అండ్ కొంచెం కొత్తిమీర కూడా అలా మగ్గాలి. ఇప్పుడు చూసారా అండి, మరీ ఎక్కువ వేపకండి. కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ వేపితే సరిపోతుంది. ఇప్పుడైతే మొత్తం ఫ్రై చేసేసుకున్నాం కదండి, అవి మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 9 అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పైన పొట్టు తీసైనా పొట్టు తీపోయినా మీ ఇష్టం అండి. దాంట్లోనే వేపుకున్న దినుసులని ఎండుమిర్చి అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఇక్కడ ఇంకా మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీ దగ్గర కల్లుప్పు ఉన్నట్టయితే కల్లుప్పు యూజ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళకి. మూత పెట్టేసుకొని కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చూసారా అండి, మెత్తగా అయితే అసలు పట్టుకోకండి. ఎందుకంటే మళ్ళీ మనము బీట్రూట్ వేసి మళ్ళీ తిప్పుకుంటాం కదా, మరీ మెత్తగా అయితే బాగుండదు ఈ పచ్చడి అనేది. ఇలా అయితే కొంచెం పలుగ్గా ఉండాలి. చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మగ్గించుకున్న బీట్రూట్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా పచ్చి కొబ్బరి అయితే వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది. ఇలా అయితే మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 పల్సులు ఇవ్వండి. మీకు గనుక కొంచెం వాటర్ కావాలి అనుకున్నట్టయితే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే అసలు వాటర్ యాడ్ చేయలేదండి, నాకు పచ్చి కొబ్బరిలో ఉన్న వాటరే సరిపోయింది. ఇలా అయితే ఒక 2-3 పల్సులకి అయితే ఇచ్చేసాను. ఇలా అయితే బరకగా వస్తుంది పచ్చడి అనేది. ఈ పచ్చడి అనేది ఇట్లా బరకగా ఉంటేనే బాగుంటుందండి. మీకు గనుక ఇడ్లీలోకి అలా కావాలనుకున్నట్టయితే కొంచెం స్మూత్‌గా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. నేను రైస్‌లోకి కాబట్టి కొంచెం పలుగ్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను.
ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడి అయితే పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి దినుసులు అనేవి. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అయితే కరేపాకు వేసుకోండి. పచ్చడి కాబట్టి కొంచెం కరేపాకు ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. తాలింపులు అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి అరోమా వస్తుంది. ఇక్కడే కరేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇక్కడ నచ్చినట్టయితే కొంచెం లైట్గా మళ్ళీ కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. ఈ తాలింపు అనేది మనం రుబ్బుకున్న పచ్చళ్ళలో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి వేడివేడి అన్నంలో బీట్రూట్ పచ్చడి వేసుకొని తినండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీకు పక్కన ఏం అవసరం లేదండి, ఈ యొక్క పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ బీట్రూట్ పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, see you next video. For more videos please like, share and subscribe.